యోగాలయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ఎప్పుడు చెప్పుకునే విధంగా ఆల్వేస్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ ది డాక్టర్ బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ కైండ్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్. మీకు ఆరోగ్య సమస్యలు ఏదున్నా కూడా ఒక్కసారి డాక్టర్ గారితో డిస్కస్ చేసి యోగిక్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయండి. రైట్, కమింగ్ టు అవర్ ప్రోగ్రామ్ యోగా థెరపీ. మనము యోగా థెరపీని ఎలాంటి డిజీజెస్కి ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. రెగ్యులర్ యోగా క్లాసెస్కి యోగా థెరపీకి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. చూడడానికి రెండు సేమ్గా ఉంటాయి, కానీ యోగా థెరపీ అనంటే ఆ పర్టికులర్ డిజీజ్కి లేదా ఆ పర్టికులర్ కండిషన్కి ఏ ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయో అనేది చూసి మనం అప్లై చేస్తాం. అప్లైడ్ నాలెడ్జ్ అనమాట. సో ఆ అప్లికేషన్ ఏ యోగిక్ ప్రాక్టీస్ని అయితే మనం ఆ డిజీజ్కో కండిషన్కి అప్లై చేస్తున్నామో ముందు దాన్ని తగ్గించాలని ఒక యోగా థెరపిస్ట్ ట్రై చేస్తారు. సో ఆ కండిషన్ తగ్గాక దాని తర్వాత మీకు ఇంకా లోపల చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ డిజీజ్ అయినా కండిషన్ అయినా ఫస్ట్ ఏదో ఒక చిన్న పాటిది మనకి బయటికి కనిపిస్తుంది. అది సరిచేసే కొద్దీ, అంటే మీరు ఎప్పుడైతే ఆ కండిషన్ని ట్రీట్ చేస్తూ ఉంటారో మిగతా చాలా వరకు ఆరోగ్య సమస్యలు అప్పుడు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా యోగా ద్వారా వచ్చినవి కాదు. అంటే కొంతమందిలో అపోహ, నేను యోగా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిన తర్వాత నాకు నీ పెయిన్స్ వచ్చాయనో బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్తారు. ఫస్ట్ అసలు మీరు వెళ్ళి మీ ఏ కండిషన్ కోసం వెళ్ళారో అది తగ్గిందా లేదా ఎవాల్యుయేట్ చేయండి. అది తగ్గాక అది తగ్గే క్రమంలో మీకు వేరే అదర్వి వచ్చినప్పుడు దాట్ మీన్స్ యు ఆర్ గెటింగ్ హీల్డ్. మీరు హీల్డ్ అవుతున్నారు. అండర్లయింగ్ కండిషన్స్ ఒక్కొక్కటి బయటపడే కొద్దీ వాటిని కూడా హీల్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇవి మీరు గమనిస్తూ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఈరోజు మనము నిన్నటి ప్రోగ్రాంలో మనము యోగా ఫర్ వెరికోస్ వెయిన్స్ రక్తపు సిరల్లో ఏవైతే ఉబ్బిపోయి ఉంటాయో వాటిని యోగా ప్రాక్టీసెస్ ద్వారా లేదా యోగా థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో నిన్న మనం కొన్ని ఏవి డిస్కస్ చేసాము, ఆల్రెడీ మనము కొన్ని ఆసనాలు, లెగ్స్ ఆన్ ది వాల్ పోజు, విపరీత కరణి, ఇలాంటివి కొన్ని డిస్కస్ చేసాము. వాటితో పాటు కొన్ని సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలో చూద్దాం. ఈ సూక్ష్మ వ్యాయామాలు ముద్రలు చెప్తాను. సో సూక్ష్మ వ్యాయామాలు అని అనగానే మైన్యూట్, చాలా నెమ్మదిగా, అంత కష్టపడకుండా జాయింట్స్ని మనం యాక్టివేట్ చేసే ఎక్సర్సైజెస్. ఇందులో వెరికోజ్ వెయిన్స్కి మనం ఏం యూజ్ చేయొచ్చు అనంటే యాంకిల్ స్ట్రెచ్చింగ్. సో నెమ్మదిగా మీ మడమల్ని ముందుకి వెనక్కి ఇలా చేయగలగాలి. సో స్లోలీ స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ స్ట్రెచ్ బ్యాక్, స్ట్రెచ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ బ్యాక్, స్ట్రెచ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ బ్యాక్, స్ట్రెచ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ బ్యాక్. ఇది ఒక 10 times చేయండి. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ వచ్చి మీ బోత్ లెగ్స్ని ఇన్ అండ్ అవుట్ అనమాట. సో జస్ట్ మూవ్ యువర్ లెగ్స్ ఇన్ అండ్ అవుట్, ఇలా చేయాలి. ఇది ఒక 10 times చేయండి. మూవింగ్ యువర్ లెగ్స్ ఇన్ అండ్ అవుట్, ఇది ఒక 10 times చేయండి. మూడవది, 2 కాళ్ళు ఇలా దగ్గరికి చేసుకొని కాలి వేళ్ళని ఒక్కటే మడవండి. కాలి వేళ్ళని 1 2 3 4 5. నాలుగవది, మీ మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పల్స్ చేయండి. 1 2 3 4 5. ఇవి తేలికపాటి సూక్ష్మ వ్యాయామాలు. వేటికి? మనం కాఫ్ మజిల్స్, ఈ పిక్కని తగ్గించడానికి. ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే, మీ ఎడమ కాల్ని ఇలా పెట్టి కుడి కాల్ని పైకి ఇలా లిఫ్ట్ చేయండి, కిందకి దించేయండి. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, అలానే హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 డౌన్. సేమ్ థింగ్ ప్రాక్టీస్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. సో స్లోలీ లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్, bring it down. Lift your left leg, bring it down. Lift your left leg, bring it down. Lift your left leg, bring it down. Lift your leg, hold it. 1 2 3 4 5. Relax. సో ఇవి చిన్నపాటి వేరియేషన్స్. ఇప్పుడు ఒక ముద్ర చెప్తాను చూడండి. సో మనం రుద్రముద్ర ఇందులో బాగా ఎఫెక్టివ్గా హెల్ప్ అవుతుంది ఈ కండిషన్లో. సో రుద్రముద్రకి మన తంబ్ పక్కన ఉండే ఫింగరు, మిడిల్ ఫింగర్ని లీవ్ చేయాలి, ఆ తర్వాత ఫింగర్. సో మీ
రింగ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ అనేది ఇలా ఉండాలి. సో బోత్ హ్యాండ్స్తో ఇలా చేసి మనం చక్కగా అబ్డామినల్ బ్రీతింగ్ చేసే దాంట్లో కూర్చోవచ్చు. సో అబ్డామినల్ బ్రీతింగ్ 5 to 9 రౌండ్స్ చేసుకోవచ్చు. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. దీని పేరు రుద్రముద్ర. ఈ రుద్రముద్ర దేనికి హెల్ప్ అవుతుంది అని అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో యూజువలీ మనకి ప్రెషర్ కాళ్ళ దగ్గర ఎక్కువ అవుతుంది కదా. సో కాళ్ళ దగ్గర ఉండే వెరికోస్ వెయిన్స్ తగ్గడానికి, మన బాడీలో ఉండే వాతము అదర్వైజ్ ఈ వాత పిత్త కఫ ఈ 3 తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకని మనం రుద్రముద్ర యూజ్ చేస్తాం. సో మనం కొన్ని వ్యాయామాలు కింద కూర్చునేవి చూసాము, సూక్ష్మ వ్యాయామాలు. ఇప్పుడు నిలబడి చేసే సూక్ష్మ వ్యాయామాలు చూద్దాం. సో మీరు మీ ఇంట్లో మీ గోడ దగ్గర కానీ లేదంటే ఒక చైర్ ఉన్న చైర్ సపోర్ట్ తీసుకోండి. కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్ చేయాలి. సో కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్ చేయడానికి కుర్చీ వైపు చూస్తూ జస్ట్ లిఫ్ట్ యువర్ హీల్స్ అండ్ బ్రింగ్ దెమ్ డౌన్. లిఫ్ట్ యువర్ హీల్స్, బ్రింగ్ దెమ్ డౌన్. లిఫ్ట్ యువర్ హీల్స్, బ్రింగ్ దెమ్ డౌన్. Lift your heels, bring them down. Lift your heels, bring them down. ఇది ఒక 10 to 20 టైమ్స్ చేయొచ్చు. సెకండ్ వేరియేషన్, జస్ట్ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, bring down. Lift your right leg, down. Lift your right leg, down. Lift your right leg, down. Repeat with your left side. Left, down. Left, down. Left, down. Left, down. Left, down. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజు, ఇందాక మీ కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ చేసేటప్పుడు మీరు మీ మడమల్ని ఇలా లిఫ్ట్ చేస్తుంటారు. ఇలా లిఫ్ట్ చేశారు కదా. ఇప్పుడు మీరు చైర్ సపోర్ట్ ఆర్ వాల్ సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ పెట్టుకోండి. అంటే సపోర్ట్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే మీరు పడిపోకుండా. సో సి నౌ ఐ విల్ బి లిఫ్టింగ్ మై ఫీట్ అప్ అండ్ డౌన్, ఫీట్ అప్ అండ్ డౌన్. చూడండి, ఇది ఇందాక చేసిన దానికన్నా డిఫరెంట్ అండి. నేను ఇందాక హీల్ ఒకటే లిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఫీట్ అండ్ హీల్, ఫీట్ అండ్ హీల్, ఫీట్ అండ్ హీల్, ఫీట్ అండ్ హీల్, ఫీట్ అండ్ హీల్. ఇవి కూడా మీ వెరికోజ్ వెయిన్స్ యొక్క కాఫ్ మజిల్స్ని యాక్టివేట్ చేయడానికి. ఇప్పుడు ఇదే కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. కుర్చీలో మీరు ఇలా కూర్చున్నాక జస్ట్ సింపుల్గా ఇలా లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి. లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి. లిఫ్ట్ చేయండి, మడమల్ని తీసుకురండి. సో సెకండ్ ఎక్సర్సైజ్, జస్ట్ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, బ్రింగ్ ఇట్ డౌన్. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, డౌన్. లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, డౌన్. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్, డౌన్. లెఫ్ట్ లెగ్, డౌన్. లెఫ్ట్ లెగ్, డౌన్. లెఫ్ట్ లెగ్, డౌన్. సో ఇవన్నీ కూడా మనము కాఫ్ మజిల్స్ని యాక్టివేట్ చేయడానికి, మడమల్ని యాక్టివేట్ చేయడానికి, ఇవి అన్నీ కూడా రిలేటెడ్ టు ది వెరికోజ్ వెయిన్స్ అండి. వెరికోజ్ వెయిన్స్ సరవ్వాలంటే లెగ్స్లో స్ట్రెంగ్త్ అనేది బాగా ఉండాలి, వాల్స్ అనేది సరిగ్గా పనిచేయాలి. ఆ వాల్స్ వీన్స్ సరిగ్గా రక్త ప్రసరణ జరగాలంటే కాళ్ళల్లో మడమలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉండాలి. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూక్ష్మ వ్యాయామాలు చూసాం. ఇప్పుడు ఒక 2 ఆసనాలు చూద్దాం ఏవైతే హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఇంకో ఆసనం చూద్దాము. ఇది పరిగ ఆసనం అని అంటారు, గేట్ పోజ్ అని అంటారు. సో మీరు నీల్ డౌన్ ఇలా చేశాక మీ కుడికాల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. మీ కుడికాల్ని ఇలా స్ట్రెచ్ చేసేసారు. కుడికాల్ని ఇలా స్ట్రెచ్ చేసి ఎడమ చేతిని కిందకు ఉంచండి. ఎడమ చేతి కిందకు ఉంచి రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయండి. ఈ పొజిషన్లో చేస్తే మీకు లెగ్ మీద ఎటువంటి బరువు పడదు. మీకు బరువు ఎక్కడ పడుతుందంటే మీ రిస్ట్ జాయింట్, షోల్డర్ దగ్గర. ఇది కూడా మీ లెగ్ని రిలాక్సింగ్ చేస్తుంది. 1 2 3 4 5 స్లోలీ కమ్ డౌన్. రైట్ సైడ్ చేసాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ కూడా నెమ్మదిగా మీ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసుకున్నారు. మీ లెగ్ ఇలా ఉంది. సో మీ రైట్ హ్యాండ్ని దించారు, లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేశారు. ఇలా చేసినప్పుడు మీకు హ్యాండ్స్ మీద బరువు పడుతుంది తప్ప లెగ్స్ మీద పడదు. సో జస్ట్ లుక్ స్ట్రైట్. 1 2 3 4 5. ఇది పరిగాసనం. దీన్నే ఇంకో వేరియేషన్లో చేయొచ్చు, మార్జాలాసన వేరియేషన్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో దిస్ ఈజ్ మార్జాలాసన.
సో క్యాట్ పోజ్ రైట్. క్యాట్ పోజ్లో మీ రైట్ లెగ్ని స్ట్రెచ్ చేసేసేయండి. మీ రైట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి, రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 డౌన్. సో అగైన్ టేక్ యువర్ లెగ్ ఇన్సైడ్. నౌ స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ లెగ్. లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేశారు, లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 slowly down. Again right leg, lift your hand 1 2 3 4 5 down. Left leg, lift your hand 1 2 3 4 5 down. Right. రెండు వేరియేషన్స్ చూసాం. మార్జాలాసనంలో నుండి ఫ్రంట్ వేరియేషన్లో లెగ్ స్ట్రెచ్ చేసాము, పరిగాసనం చూసాము. ఇప్పుడు ఇంకో వేరియేషన్ చూపిస్తాను చూడండి. మీరు హ్యాపీగా బెడ్ మీద పడుకొని చేయొచ్చు. సో మీ కుడి చెయ్యి, సో ఇది మీ కుడి వైపు అని అనుకుంటే రైట్ ఎల్బోని బెండ్ చేయండి. రెండు పాదాలు చక్కగా స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు కింద ఉండే పాదాన్ని ఇలా బెండ్ చేసేసేయండి. కింద ఉండే పాదాన్ని, ఎడమ కాల్ని ఇలా స్ట్రైట్ పెట్టండి. స్ట్రైట్. ఇది సింపుల్ వేరియేషన్, అసలు ఏమాత్రం కష్టం తీసుకోలేని వాళ్ళు చేయగలిగింది. కొద్దిగా నేను నా లెగ్ని లిఫ్ట్ చేయగలుగుతానంటే లెగ్ లిఫ్ట్ చేయి. 1 2 3 4 5 డౌన్. అగైన్ లిఫ్ట్ యువర్ లెగ్ 1 2 3 4 5 డౌన్. ఇది ఇంకొద్దిగా అడ్వాన్స్ చేయాలి అని అనుకుంటే బెండ్ యువర్ లెగ్ 1 2 3 4 5 స్లోలీ డౌన్. ఇది లెగ్ మడిచి చేయాల్సిన అవసరమే లేదు, ఇది జస్ట్ సింపుల్. ఇక్కడ కూడా మీకు లెగ్స్ మీద సపోర్ట్ ఏమీ లేదు. ఓకే, లెగ్స్ అనేవి లూజ్గా ఉన్నాయి, దీని మీద ఎటువంటి వెయిట్ పడట్లేదు. సి 1 2 3 4 5. సేమ్ వన్ యూ కెన్ రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఈ ఆసనం పేరు అనంత పద్మనాభ స్వామి ఆసనం అని అంటారు. ఎందుకు అనంటే, సో ఆ గుళ్ళో మనకి దేవుడి ప్రతిమ ఈ విధంగా ఉంటుంది కాబట్టి అనంత పద్మనాభ స్వామి ఆసనం అని అంటారు. ఎవరైతే లెగ్ ఇలా లిఫ్ట్ చేయలేరో వాళ్ళు బెల్ట్ పెట్టుకొని కూడా లిఫ్ట్ చేయొచ్చండి. నేను నిన్న బెల్ట్ చూపించాను కదా, సో బెల్ట్ పెట్టుకొని లిఫ్ట్ చేయొచ్చు. లేదు కష్టంగా ఉంది, ఇందాక చూపించింది జస్ట్ సింపుల్ వేరియేషన్. అదర్వైజ్ లిఫ్ట్ యువర్ లెగ్ 1 2 3 4 5. సో ఇవన్నీ కూడా different variations where you have to stretch your leg and keep it a little above. మన కాళ్ళు మన హార్ట్ నుంచి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయడం, ఇలా లిఫ్ట్ చేయగలిగితే, లేదా ఇన్వర్టెడ్. ఎందుకు లిఫ్ట్ చేయమంటున్నాము? ఇన్వర్టెడ్ పొజిషన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎక్కడైతే మనం ఇన్వర్టెడ్గా హెల్ప్ చేస్తున్నామో, ఇన్వర్టెడ్ అంటే ఏమి లేదండి, హార్ట్ పైకి రావాలి, హెడ్ కిందకి రావాలి. హార్ట్ పైకి, హెడ్ కిందకి. యూజువల్లీ ఇప్పుడు నాకు హెడ్ పైన ఉంది, హార్ట్ కింద ఉంది. ఇన్వర్టెడ్ అంటే దీనికి రివర్స్ ఫ్యాషన్. ఈ రివర్స్ ఫ్యాషన్లో వచ్చే ఏ ఆసనాలు ఉన్నా, వేర్ యూ కెన్ రైజ్ యువర్ లెగ్స్ అప్, లెగ్స్ ఎప్పుడు పైకి లిఫ్ట్ చేయగలగాలి, అలాంటి ఆసనాలన్నీ కూడా వెరికోజ్ వెయిన్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో వి విల్ జస్ట్ రివైజ్. నిన్న మనము లెగ్స్ ఆన్ ది వాల్ పోజు డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్తో చూసాము. చైర్తో చూసాము, బెల్ట్తో చూసాము, పిల్లోస్తో చూసాము. ఈరోజు మనము సూక్ష్మ వ్యాయామాలు, లెగ్స్ని ఎలా మనము స్ట్రెచెస్ చేయాలో చూసాము. సో వెరికోజ్ వెయిన్స్ తగ్గాలి అని అంటే 3 ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ ఫ్యాక్టరు ఆల్వేస్ డిక్రీజ్ యువర్ వెయిట్. మీరు ఒబేస్ ఉంటే, మీరు వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వెయిట్ తగ్గాలి అంటే సింపుల్ ఉండేవి అందరు ఎక్కువ కష్టం అని అనుకుంటారు. ది సింపుల్ థింగ్, మీ డైట్ని ఫాలో అవ్వడం. డైట్ ఫాలో అవ్వడం అని అంటే ఏదో పెద్ద ఫార్ములాస్ ప్రకారం అది తినాలి ఇది తినాలి అన్నది కాదండి. మీ పూర్వీకులు, మీ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఏం తినేవాళ్ళో, అన్నం పప్పు లేదా చపాతీ కూర, ఏవైతే సింపుల్ అండి, దాంట్లో ఏం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉండకూడదు. సింపుల్ ఫుడ్ ఐటమ్స్ కరెక్ట్ టైంకి తినడం నేర్చుకోండి. కరెక్ట్ టైం అంటే మార్నింగ్ 8 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 2 లంచ్, నైట్ 6 to 7 మధ్యలో డిన్నరు. మ్యాక్సిమం 8 లోపల డిన్నర్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఈ 3 ఫస్ట్ అసలు ఈ డైట్ ప్రకారం ఆలోచించండి.
మార్నింగ్ కరెక్ట్ టైంకి, ఆఫ్టర్నూన్ కరెక్ట్ టైంకి, నైట్ కరెక్ట్ టైంకి, ఆ టైం ఫ్రేమ్లో మీరు లంచ్ ఆర్ డిన్నరు ఎటువంటి ఐటమ్స్ యూస్ చేయకూడదు, కొత్తగా ఐటమ్స్ యూస్ చేయకూడదు. మీ ఇళ్ళల్లో పాత రోజుల నుంచి ఏమైతే యూస్ చేస్తున్నా ఆ ఫుడ్ తినడానికి యూస్ చేయండి. ఒకటి. రెండోది, ఫ్రైడ్ ఫుడ్స్ వీలైనంత వరకు స్టాప్ దెమ్, అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్స్. అండ్ యోగాలో ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే మితాహారము అని అంటే మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అంటే, సో ఒక సర్కిల్ అని అనుకుంటే సర్కిల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనం తీసుకున్న ఫుడ్డు 2 పార్ట్స్లో సరిపోవాలి. అంటే మన పొట్ట ఒక సర్కిల్ అనుకుంటే స్టమక్లోని 2 పార్ట్స్ మాత్రమే ఫుడ్తో నింపాలి. ఒక పార్ట్ వాటర్తో నింపుతాము, ఒక పార్ట్ ఎయిర్ అంటే గాలి ఉండాలి. మీరు మొత్తం ఫుడ్తో లోడ్ చేసేసారు అనుకోండి, డైజెషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది, కాన్స్టిపేషన్ ఇంకొకటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మితాహారానికి ఎప్పుడు మనము అలవాటు పడాలి. సో ఆ మితాహారం చేసేటప్పుడు కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అగైన్ సాత్వికము అంటే సింపుల్ ప్రిన్సిపల్, ఏదైతే హ్యాపీగా అరుగుతుందో మనం తీసుకునే ఫుడ్ తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయలు, అంటే ఎక్కువ ఫైబర్ ఉండాలి, వాటర్ ఐటమ్స్ ఎక్కువగా ఉండాలి. కొన్ని ఎలాంటివంటే వంకాయ, దాని తర్వాత కాకరకాయ, ఇలాంటివి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మీకు జీర్ణం అవడానికి. సో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోండి. సో ఒబెసిటీ తగ్గాలి అని అనుకున్నప్పుడు ఫుడ్లో ఎలాంటి కంట్రోల్ తెచ్చుకోవాలి, కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి, తేలిగ్గా జీర్ణమయ్యేది తీసుకోవాలి. మూడవది, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా అలాంటివి ఎక్కువ ఉండకూడదు, షుగర్ ఐటమ్స్ ఎక్కువ ఉండకూడదు, బేకరీ ఐటమ్స్ ఎక్కువ ఉండకూడదు, కేక్స్ లాంటివి యూస్ చేయకూడదు, పౌల్ట్రీ ఐటమ్స్ యూస్ చేయకూడదు. ఇవి లేకుండా ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేయండి. ఆటోమేటిక్గా ఇది కండిషన్ చక్కబడిపోతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, ఏజ్ వైజ్ అని అన్నాం. ఏజ్ వైజ్తో ఇవి అందరికీ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఏజ్ని అయితే పెరగకుండా ఆపలేం కదా, మరి ఏం ఆపొచ్చు, మనం చేసే దైనందిన యాక్టివిటీస్ని తగ్గించుకోవచ్చు, అంటే దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. సో లేడీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, వంట రూమ్లో ఎక్కువసేపు నిలబడుతున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ దగ్గరలో ఒక కుర్చీ పెట్టుకొని ఉండాలి. సో మ్యాక్సిమం ఒక 20 minutes 30 minutes మీరు నిలబడ్డారు అని అనిపిస్తే కాసేపు వచ్చి అలా కూర్చోండి. ఎక్కువసేపు కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకోండి, మీరు 20 minutesకి అలారం పెట్టుకోవాలి. మీ మొబైల్లో లేదు అని అంటే మీ ఇంట్లో ఒక అలారం లాంటిది పెట్టుకొని లేచి ఒకసారి హాల్లో వాక్ చేయాలి. సో మీరు మీ ఫిజికల్ యాక్టివిటీ మూమెంట్ని మార్చాలి. సో ఏజ్ అయ్యే కొద్దీ ఏజ్ని ఆపలేం, కానీ లోపల ఉండే యాక్టివిటీస్ని, మన ఫిజికల్ యాక్టివిటీస్ని, లోపల అంటే మన బాడీలో జరిగే యాక్టివిటీస్ని, ఆ క్రియల్ని తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తూ వీలైనంత వరకు వాకింగ్ చేస్తూ ఉండండి. ఖాళీగా ఎక్కువసేపు కూర్చోకుండా మీరు ఫోన్ మాట్లాడుతున్నా వాకింగ్ చేస్తూ ఉండండి. వాకింగ్ చేయడము అన్నా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు అందరూ ఫ్రంట్ వాకే చేస్తూ ఉంటారు. ఈసారి మీరు బ్యాక్ వాక్ చేసి చూడండి. మీ చేతులు 2 వెనక్కి పెట్టేసుకొని బ్యాక్ వాక్ చేయండి. బ్యాక్ వాక్ ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఇంట్లోనే చేయండి, ఆ తర్వాత మీరు బయట కానీ బాల్కనీలో ఎక్కడైనా చేయొచ్చు. సో బ్యాక్ వాక్ పెద్దవాళ్ళు చేసేటప్పుడు చెయ్యి పక్కన సపోర్ట్ పెట్టుకొని చేయాలి. సో యాక్టివిటీని ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ వన్ ఒబెసిటీ తగ్గించాలి, సెకండ్ వన్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయాలి, థర్డ్ వన్ ట్రై టు డూ లాట్ ఆఫ్ బ్రీతింగ్ని ఎక్కువ చేయండి. అది ఏ ప్రాణాయామం ఉన్నా పర్వాలేదు, బట్ మీ బాడీ కండిషన్ తప్పి, ఫర్ ఎగ్జాంపుల్ కపాలభాతి, భస్త్రిక ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మీ కండిషన్ ఎలా ఉందో చూసుకొని బ్రీతింగ్ ప్రాక్టీస్ వీలైనంత వరకు టేక్ లాట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 ఫ్యాక్టర్స్ మీకు ఇవి తగ్గడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా లాస్ట్ వన్, స్ట్రెస్, ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఈ 3 పాయింట్స్తో పాటు ఒత్తిడి అనేది మీరు తగ్గించుకోగలిగితే వీలైనంత వరకు ఈ ఆరోగ్య సమస్యలన్నీ కూడా చాలా ఈజీగా, తేలిగ్గా రోజు ఒక 30 minutes to 40 minutes ప్రాక్టీస్తో తగ్గిపోతాయి. ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు యోగాలయం నెల్లూరు @gmail.comకి మీ ప్రశ్నల్ని లేదా మీ ప్రాబ్లమ్స్ని మెయిల్ చేయొచ్చు. నేను వాటికి రిప్లై ఇస్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.